శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. కార్తీక మాస శుభాకాంక్షలు. విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ 10వ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ 5, 6, 7వ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని 10వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు. ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు. రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం. కొన్ని రాశుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి, సప్తమాధిపతి అయినటువంటి వారికి, దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది. ఊదర కొట్టేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా, మీ జాతకంలో రుచక యోగం ఉన్నా, గజకేసరి యోగం ఉన్నా, ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభయోగం, సునభయోగం, పరివర్తన యోగం, పర్వత యోగం, సదాసంచార యోగం, ఇలా చాలా యోగాలు ఉంటాయి. ఏవి కూడా మీరు పట్టుకుందాల బంగారం కాదు. ఇంకా చెప్పాలనంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు. ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి, అక్కడే ఉంది. వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో, కష్టే ఫలి అని అంటారు. మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి, అంతే కదా. కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది, కొన్నిసార్లు రాదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది. ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, కష్టపడినటువంటి కష్టానికి ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది, ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగా అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి రుచక యోగం అనేది యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మిథున రాశి వారికి రుచక యోగం అనేది 6వ ఇంట జరుగుతూ ఉందండి. 6th హౌస్ ఎప్పుడు కూడా ఏంటంటే మీకు ఉన్నటువంటి డిసిప్లైన్డ్ రిలేటెడ్ ఇష్యూస్ లో కారణం అనమాట. అలాంటి రాష్ట్రాధిపతి మీకు 6వ ఇంట కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు, ఆయన పోయి 6వ ఇంట్లో ఉన్నాడు. కాస్త ఇబ్బంది పడుతూ కుజుడితో ఉన్నాడు. కాబట్టి అంటే ఒక మొరటోడు ఉన్నాడండి, ఒక బాగా మొరటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ మొరటి వ్యక్తితోని చాలా లేత ప్రాయంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి వెళ్తున్నాడు. అలాంటి అబ్బాయి వెళ్ళేటప్పుడు కంఫర్ట్ గా ఉంటాడా అంటే ఆయన పలకరించినా సరే కొట్టి మాట్లాడతాడు అనుకోండి. అబ్బా వీడేంట్రా బాబు ఇలా కొడుతున్నాడు నవ్వుతూనే, లోపల మాత్రం ఏదో భయం, ఆందోళనతో బయటికి మాత్రం నవ్వుతున్నా, చెప్పండి బాగున్నారని మాట్లాడతారు. అదే విధంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది. బయటికి బాగుంటారు, చాలా అద్భుతంగా నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం బాధ, భయం, ఆందోళన, ఎప్పుడు ఎవడు ఏమొచ్చి చేస్తాడా అనేటువంటి ధోరణి. ముఖ్యంగా రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వారికి కూడా బాగుంటుంది. పంచమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత, సూర్యుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్న కారణం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కేతువు. ఒకటి చెబితే ఇంకోటి అర్థం చేసుకునేటువంటి సమాజము, స్నేహితులు, బంధువులు తయారవుతారు. మీరెవరితో అయితే మీ బాధను అయ్యో నా వాళ్ళు కదా అని చెప్పుకుంటారో వాళ్ళే మీ గురించి వాడి బొందా, వాడు ఎప్పుడు అంతే ఏదో మాట్లాడతాడు, కరెక్ట్ గా మాట్లాడు అనేటువంటి భావంతో ఉంటారు. ఎందుకు అలా ఉంటారండి అని అంటే కేతు 3వ స్థానంలో సంచారం చేయడం కారణం చేత, ద్వితీయంలో గురువు ఉన్న కారణం చేత మీ డబ్బు పరమైనటువంటి విషయాల్లో ఏ ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్ గా ఉంటారు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇక మిథున రాశి వారికి సంబంధించి 9వ స్థానంలో రాహువు, దశమ స్థానంలో శని. 9వ స్థానంలో ఉన్న రాహు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, ఆరోగ్య సమస్యలు రావడం, అనుకోని కారణం చేత అసలు ఇది కారణం అవుతుంది అనేటువంటి దాని కారణం లేకుండా ఇబ్బంది పడడము, ఇంకే రకమైనటువంటి ఆందోళన చెందడం కూడా జరగచ్చు. 10వ స్థానంలో ఉన్నటువంటి శని చండాల యోగంలో ఉన్నాడు కాబట్టి లాభం, మీకు ఏవైతే రావాలో డబ్బు అవి ఎక్కడో స్ట్రక్ అవ్వడం, లేకుంటే అకౌంట్ లో పడితే అది మిస్ అకౌంట్ కు వెళ్ళడం, లేదా మీకు పెన్షన్ డబ్బులు రాకపోవడం, పిఎఫ్ డబ్బులు రాకపోవడం, గ్రాట్యుటీ డబ్బులు రాకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే లాభంకి సంబంధించినటువంటివన్నీ కూడా స్ట్రక్ అవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే పిఎఫ్ విత్డ్రా చేయడం కానీ, గ్రాట్యుటీకి అప్లై చేయడం కానీ, ఇంకే రకమైనటువంటి పనులు కూడా ఈ సమయంలో చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే. మీకు చాలా మందికి ఏంటంటే
మా జాతకం పర్సనల్ గా కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటేనే కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి. కాల్ కంటే కూడా మీరు వాట్సాప్ చేశారనుకోండి, డీటెయిల్డ్ గా మీరు ఏమేం పంపించాలి, ఏంటిది, దానికి ఎంత ఛార్జ్ చేస్తారు, 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాను. ఆ విషయం కూడా మీకు దాంట్లో క్లియర్ గా వస్తుంది. దాన్ని బట్టి మీకు జాతకం గురించి డీటెయిల్ గా చెబుతా. ఇక అందరం కూడా మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులందరం కూడా ఏ మంత్రం చదువుకోవచ్చు, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి, గోచారం, అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా. రుచక యోగం అంటే ఏం లేదండి, కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ. ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు, వివాహం కాని వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు, కుజదోషములు పోగొట్టుకుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి. కనీసం ఒక 11 సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం. దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటి అని అంటే, మీరు నవనాగ మంత్రం చదవాలి. ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను, మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు, లేదా మీరు 2 సార్లు చెప్తాను, రాసుకోండి ఆ మంత్రాన్ని. ఆ మంత్రం ఏమిటంటే, అనంతం వాసుకిం శేషం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం ధృతారాష్ట్రం, శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా, తక్షకం కాళియం తదా. శివుడి మెడలో ఉండేటువంటి సర్పం, వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం, పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు, వీరిద్దరి మధ్యలో ఇంకా 7 సర్పాలు ఉంటాయి. వీటన్నిటికీ పైన ఒక సర్పం, కింద ఒక సర్పం, ఏకాదశి సర్పములు ఉంటాయి. కానీ 9 సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమన్నా పోతాయి. నిత్యం 11 సార్లు చదవాలి. కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది. మరొకసారి ఆ మంత్రం చెప్తాను చూడండి. అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా. ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది, నేను పాస్ చేసుకొని ఇక్కడ రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు గూగుల్లో నవనాగ మంత్రము, నవనాగ స్తోత్రము అని కొట్టినా గానీ విశేషంగా వస్తుంది. ఇక మరి మంత్రం చెప్పారు, బానే ఉంది, రెమెడీస్ ఏంటి అని అంటారు. నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, ఒక పుట్టను కూల్చిన, అదేంటంటే నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని, అసలు జోలికే పోలే అనొచ్చు, ఈ జన్మలో చేసే పాపం కాదు. సర్పదోషం జన్మ జన్మల పాపాల నుంచి వస్తుంది. గత జన్మలో, అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి, అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ, పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది. కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ప్రారంభించి ఏం చేయాలంటే, పుట్టమన్ను తీసుకెళ్లి ఎక్కడ పుట్టలుంటే అక్కడ పుట్టమన్ను వేయండి, పాలు కూడా పోయండి. అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు. సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే. పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు. పాము పాలు తాగదు. ఈ పుట్టమన్ను వేసిన తర్వాత కనుక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టి పడుతుంది. ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది. దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది. సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని. ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే, ఒక 11 వారాలు గాని 5 మంగళవారాలు గాని ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి. కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం తారాష్టం, తక్షకం కాళియం తదా. మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి, మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది. ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, మాకు పితృదోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయంటే, పితృదోషం ఉన్న వాళ్ళకి
ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు. కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫుడ్, అకామిడేషన్, అలాగే పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాష్టమంలోనే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది 12,000 కదండి అక్కడికి వెళ్తే, మీరేంటి 21,000 అంటున్నారు. అక్కడ పూజా సామాగ్రికి 12,000, పూజకు 12,000. మేము చెప్పేది రెండు కలిపి, ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా 21,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అక్కడ జరిగే పూజలు గణపతి పూజ, వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన, మోక్షనారాయణ ఆవాహన, మోక్షనారాయణ హోమము, తిలా హోమము, ప్రాయోచిత్త తిలా హోమము, అలాగే మోక్షనారాయణ బలి, త్రిపండి శార్దము, పంచమ పిండాలు, దశమ పిండాలు, అలాగే సముద్ర స్నానము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు. పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు. సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు. దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా. లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి. పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి నన్ను, నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. దానికి నేను స్వతహాగా కారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ థంబ్నెయిల్ కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి. నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.